ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 ఎగ్జామ్స్ మనకి 17 తారీఖు నుంచి 31 తారీఖు వరకు జరగబోతున్నాయి. 31 లేదా 1 తారీఖునే చివరి ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్. అది రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని 31 కానీ లేదా 1 కానీ జరగబోతుంది. సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు 29,449 మంది విద్యార్థులు, అలాగే 961 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు. మొత్తం 30,410 మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు. అలాగే 150 పరీక్షా కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు డివిజన్లో 96 కేంద్రాలు, అలాగే తెనాలి డివిజన్లో 54 కేంద్రాలు, మొత్తం 150 కేంద్రాలు జరగబోతుంది. ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే 150 కేంద్రాల్లోనే 20 కేంద్రాలు, అలాగే ఒక జిల్లా జైలు, డిస్ట్రిక్ట్ జైలు ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక కేంద్రం. మొత్తం 21 సెంటర్స్లో 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్ మనము ప్రతి సెంటర్లో కూడా 2 రూములు 3 రూములు అలా కేటాయించడం జరిగింది. అలాగే మనకి సెట్ 1 పేపరు రేపు రాబోతుంది 13వ తారీఖున. దాని 14వ తారీఖున మన 25 స్టోరేజ్ పాయింట్స్లో, పోలింగ్ స్టేషన్స్లో కూడా వాటిని రూట్ ఆఫీసర్స్ ద్వారా భద్రపరచడం జరుగుతుంది. అలాగే సెట్ 2 పేపర్ మనకి 14న వస్తుంది. దాని తాలూకు డిస్ట్రిబ్యూషన్ కూడా 15వ తారీఖున మేము అన్ని స్టోరేజ్ పాయింట్స్లో భద్రపరచడం జరుగుతుంది. యూజువల్గా సెట్ 1 పేపర్నే మనం ఉపయోగిస్తాము. సెట్ 2 అనేది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వైదికారుల ఆదేశాలతో మాత్రమే దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్లో 150 కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్లు, కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ అపాస్ సెంటర్లు కూడా మనకు ఉన్న 21 కేంద్రాల్లో వాళ్ళకి అదనంగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కూడా నియామకం చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా సి సెంటర్ కస్టోడియన్స్, మనకి స్టోరేజ్ పాయింట్స్లో కస్టోడియన్స్ వాటిని కూడా నియామకం చేస్తున్నాము. ఇది కాకుండా దాదాపు 1700 పైచులకు టీచర్స్ని మనము ఇన్విజిలేటర్స్గా కూడా నియామకం చేపట్టున్నాము. సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యాన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు. దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతవకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అలాగే సమస్యాత్మకంగా ఐడెంటిఫై చేసిన ఒక 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. పిల్లలకి సంబంధించి కూడా డీటెయిల్గా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్స్, క్యాలిక్యులేటర్స్ ఇలాంటివన్నీ కూడా ఏవి పరీక్షా కేంద్రానికి అనుమతించబడము. అలాగే పిల్లల్ని కూడా 1 గంట ముందే, మేము మొదటి ఎగ్జామ్ రోజు కూడా 1 గంట ముందే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్లో కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అన్ని కేంద్రాలు కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పిల్లలకి ఫ్రీగా కూడా, అంటే బస్సు వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఫ్రీగా వాళ్ళకి టికెట్ లేకుండానే అలౌ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.